నమస్కారం. తెలంగాణ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ టెండర్ల భాగవతం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. చూస్తున్నాం మనం. అంటే 8,888 కోట్ల రూపాయలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూదిని మన రేవంత్ రెడ్డి గారు, అనుమల రేవంత్ రెడ్డి గారి బావమర్ది జయపాల్ రెడ్డి గారు తమ్ముని కొడుకు, వారి బంధువులకు ముఖ్యంగా బావమర్దికి టెండర్లలో ఇచ్చారని చెప్పి కేటీఆర్ ఇటు పక్కన ఆరోపిస్తున్నారు. అటు పక్కన రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే అటు పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ సమాధానం ఇస్తున్నారు. అసలు నిజం ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్తలేదు ఇప్పటివరకు. అంటే ఏమైందంటే మొన్నటిదాకా వరుసగా మైండ్ గేమ్ రాజకీయాలు, లేకుంటే మనకు ఏదైతే మా డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ కుంగి పాటించవు. ఈ దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. 9 ఏళ్ళుగా చూస్తుంటే మనకు మైండ్ డైవర్షన్ పాలిటిక్స్, లేకుంటే మనకు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంటే ప్రజలతో ఆట ఆడుకుంటున్నాయి ఈ పార్టీలన్నీ కూడా. చూసుకుంటే మనకు మేడిగడ్డ కుంగుబాటు, ఆ తర్వాత మనకు గొర్రెల కుంభకోణం, తర్వాత మనకు టెలిఫోన్ ట్యాపింగు, ఇట్లా వరుసగా వరదలు వస్తే బురద రాజకీయాలు చేయడం, ఇవన్నీ వరుసగా చేసి చివరికి ఇప్పుడు ఇంకోటి దొరికింది. టెండర్ల భాగవతం మీద నడుస్తుంది మొత్తం ఇద్దరు కూడా. టెండర్ల భాగవతంలో చూడాల్సింది ఏంటంటే అసలు నిజమేమిటి అని. నిజంగానే ఈ టెండరు 10,000 కోట్ల 12,000 కోట్ల రూపాయలు వచ్చిందా? దానిలో అమృత్ పథకంలో ఈ డబ్బులు మంజూరైనయా? మంజూరైతే ఇందులో మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు? సబ్ కాంట్రాక్టరే అంటే అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు సబ్ కాంట్రాక్టర్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు, అంటే 80% పనులు వాడు చేస్తున్నారు, 20% పనులు వీళ్ళు చేస్తున్నారు. గతంలో కుటుంబ పాలన అన్నాం కదా, మీ అన్నదమ్ముల పాలన కుటుంబ పాలన కాదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దీన్ని సూటిగా సమాధానం చెప్పొచ్చు. డైరెక్ట్గా లెక్కలు తీసుకొని ఇది మొత్తం కాంట్రాక్ట్ ఇంత అమృత్ పథకంలో వచ్చినాయి, దీనిలో మేము ఎవరికి ఇచ్చాం పారదర్శకంగా వివరిస్తే అయిపోద్ది. అంటే ఆరోపించడానికి ప్రత్యాపరించడానికి ఎక్కడ రికార్డులు చూపెడుతున్నారు కొందరు, కాదంటలేదు. అవి ఏమైందంటే ఎవరికి అనుకూలమైన రికార్డులు వాళ్ళు చూపిస్తున్నారు, అనుకూలం లేని రికార్డులు వాళ్ళు తొక్కి పెడుతున్నారు. అట్లా కాకుండా ఇటు ఆరోపించిన వారు కానీ, ఇటు పక్కన ఆరోపించబడ్డవారు కానీ, వీళ్ళిద్దరు కూడా అసలు నిజాలను ఎవరి ప్రజలకు చెప్తలేరు అని నేను ప్రజలను గందరగోళం పడేస్తున్నారు. నిజంగా చేయాలంటే ఇప్పుడు రాజీనామాల పర్వం ఎందుకు, రాజీనామాల సవాళ్ళు ఎందుకు? నువ్వు నిరూపించి నేను రాజీనామా చేస్తా నేను అనడం కాదు, నువ్వే దాన్ని నిరూపించుకో, నేను బట్టకాల్చి నీదేస్తా, నువ్వు ఇష్టమైన పని చేసుకో, నువ్వు నిరూపించుకో, నీ అవినీతి లేదని చెప్పి వీళ్ళు అనడం అంటే ఏమవుతుందంటే ప్రజలను మభ్యపెట్టడమే, ప్రజలను గందరగోళపరచడమే. అందుకని ఈ ఆరోపణ చేసిన కేటీఆర్ గారైనా దీన్ని నిరూపించాలి. మొట్టమొదటి ఆరోపించింది ఆయన కదా, నిరూపించడానికి తగిన ఆధారాలు పూర్తిగా పబ్లిష్ చేయాలి. లేదు అటుపక్క ఎవరైతే ఆరోపించబడ్డవారు ఉన్నారో వాళ్ళని నిరూపించుకోవాలి. వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది, అధికారికంగా వాళ్ళ పేపర్స్ ఉంటాయి, చూపెట్టచ్చు. అమృత్ పథకం ఏమైంది, ఎంత వచ్చింది, ఎవరెవరి కాంట్రాక్టర్లు ఏమిటి అని చూపెట్టచ్చు. ఎప్పుడు కూడా మనకు పిడుపురొక్కరు అంటాం కదా, బంధువులను ఇందులోకి రాజకీయాలు రావడం కరెక్ట్ కాదు, బంధువులకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి అయితే వాళ్ళు నష్టపోతారా, వాళ్ళు చేస్తారా అంటే సాధ్యమైనది న్యాయం జరిగినట్టు నటించాలని న్యాయం జరగాలని కోరుకుంటాం. కానీ అది కూడా లేకుండా బండగా అయితే ఏమిటట అంటే ఎవరేం చేయలేము. కనుక ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ఇటుపక్క ఆరోపణలు, అటుపక్క ఆరోపణలు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా మరి 9 ఏళ్ళు పనిచేశారు ఆయన మన కేటీఆర్ గారు. ఇటుపక్క కొన్ని విషయాలు విభీషణలు ఉంటారు, కొన్ని తెలుపుతారు. అక్కడి నుంచి ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలుపుతారు, వీళ్ళకి ముప్పు అందిస్తారు. దాన్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు. మాట్లాడే క్రమంలో అసలైన విషయాలు మాట్లాడకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య చేసుకుంటూ పోతే సరుకు లేకపోతే సవాళ్ళు వస్తాయని నేను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంటే ఇద్దరి దగ్గర సరుకు లేకపోతే సవాళ్ళే రాజ్యం వెళ్తాయి. మనకు గ్రామసింహాలకు ఇంకా వీటికి తేడా ఉండదు కదా. నేను ఆ మాట అనొద్దు, కానీ అంటున్నాను, పరిశ్రమంగా ఉంటున్నా కూడా. అంటే నువ్వు అను నేను అను, కానీ ప్రజలను మాత్రం మభ్య పెడతాం. అంటే నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఈ తోడేళ్ల పోరాటం, లేకపోతే ఈ పులుల పోరాటం, ఏవైతే రాజకీయ నాయకుల పోరాటం ఎవరి కోసం అంటే ప్రజలు అనే గొర్రెలు తినడానికి ఎవరు గెలిస్తే వారు తిందామని చూస్తున్నారు. జరుగుతుంది అదే ఎన్నికల పోరాటంలో. కానీ ఇవాళ ఈ సవాళ్ళు కానీ ఏం జరుగుతుందంటే ఇందులో రేపు పొద్దున ఎవరు గెలిచినా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను నష్టపరిచి, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయడమే కదా. అంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు వీళ్ళిద్దరూ పోటీలు పడి, ఎన్నికల్లో పోటీ పడి డబ్బులు పెడుతున్నారు. తర్వాత ఎన్నికల తర్వాత కూడా వచ్చే 5 ఏళ్ళు మాదే, వచ్చే 10 ఏళ్ళు మాదే అని ప్రజా తీర్పును అవమానిస్తూ వీళ్ళు సవాలు విసురుకుంటారు. రాజీనామాలు కాదు మాకు కావాల్సింది, అసలు నిజాలు బయటపెట్టండి. ఈ మొత్తం కుంభకోణంలో, టెండర్ల కుంభకోణంలో ఈ 9 ఏళ్ళుగా ఏం జరిగిందో శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలి.
ఏ ఏ ఏ వ్యక్తి దేనికి ఇచ్చారు, ఎవరు మెయిన్ కాంట్రాక్టర్, ఎవరికి సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఎప్పుడు కూడా మెయిన్ కాంట్రాక్టర్